ఇదేనా గుడి? ఇదే ఒక కారు ఉన్నది ఇక్కడ. గరుడాళ్వారు అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవస్థానం వికారాబాద్లో. పక్కనే గరుడు. ఈ రకంగా ప్రధాన ప్రవేశ ద్వారం అది ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు. ఇదంతా మెయిన్ రోడ్డు, గోవులు. ఇది అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవస్థానం. ఇక్కడ హనుమంతుని యొక్క చక్కని దివ్యమంగళ విగ్రహం మనకి ఇక్కడ భాసిల్లుతూ ఉన్నది. ఇక్కడ చూపిస్తాం మీకు. అటవీ శాఖకి సంబంధించి ఇక్కడ బోర్డు కూడా ఉన్నది. ఈ రకంగా ఇక్కడ మనకి ఈ క్షేత్రం యొక్క విశేషాలన్నీ కూడా మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వికారాబాద్ శాఖ. ఇక్కడ స్వామివారి యొక్క రథం కూడా గోచరిస్తోంది, చూడొచ్చు. స్వామివారి యొక్క రథం. స్వామివారి ధ్వజస్తంభం చూడొచ్చు చక్కగా. ఇక్కడ కూడా చిన్న ధ్వజస్తంభం కనబడుతున్నది. ఉసిరి చెట్టు. చాలా సెక్యూర్డ్గా ఉంది టెంపుల్. అదేను పెద్ద మామిడి చెట్టు ఇది. ఇక్కడ స్వామివారి యొక్క చరిత్ర చూపిస్తాను మీకు. చరిత్ర చూడండి. ఆలయ చరిత్ర. నమస్కారం స్వామి. భక్తులకి విజ్ఞప్తి. ఈ రోజున వికారాబాద్ జిల్లా అనంత పద్మనాభ స్వామి, అనంతగిరి అంటారు కదా, చాలా ప్రముఖ క్షేత్రంలో ఉన్నామన్నమాట. అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవస్థానం చెప్తూ ఉంటారు. ఈ దేవస్థానం యొక్క చరిత్ర అర్చక స్వామిని అడిగి పుట్టు పూర్వోత్తరాలు, ఈ ఆలయం యొక్క చరిత్ర తెలియజేసుకుందాం. నమస్కారం స్వామి. స్వామివారి యొక్క విశేషం పూర్తిగా తెలియజేయండి. అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః. అతి ప్రాచీనమైనటువంటి వైష్ణవ క్షేత్రంలో అనంతగిరి క్షేత్రం ప్రఖ్యాతి చెందినటువంటి క్షేత్రం. ఇందులో భాగంగా ఇది తపోభూమి. ఇది శేషుని యొక్క తోక భాగం నుంచి పడుతుంది. శేషుని శిరస్సు భాగం అంతా తిరుమలగా మారి, మధ్య భాగం అంతా అహోబియంగా మారి, శేషుని యొక్క తోక భాగం అనంతగిరిగా మారింది. ఇది శేషుని అంత్యం కనుక ఈ కొండకు అనంతగిరి అని ప్రసిద్ధి రావడం జరిగింది. ఈ కొండపైననే మార్కాండేయ మహర్షుల వారు 14,000 సంవత్సరములు అతి ఘోరంగా తపస్సు ఆచరించిన కారణంగా భగవంతుడు కృష్ణావతారంలో వారికి దర్శనమిచ్చి అనంత పద్మనాభుడిగా సాలగ్రామ శిలారూపి అయి కూర్చున్నట్టుగా పురాణ ఆధారమండి. ఇది తపోభూమి ఒకటి. దుఃఖనాశాయ అనంత దుఃఖనాశాయ, అనంత దుఃఖము సంసారంలో ఉంటుంది కనుక ఎవరైతే అనంతుని దర్శనం చేసుకుంటారో వారికి
సంసారంలో ఉండేటువంటి ఈప్సిత బాధలన్నీ కూడా పరిహారం అవుతాయని చెప్పేసి స్కాంద పురాణం మరియు విష్ణు పురాణంలో చెప్పబడుతుంది. ఇక్కడ విశేషం సాలగ్రామ దర్శనం. సాలగ్రామం అనేటువంటిది అరదు, ఏవో కొన్ని క్షేత్రాల్లో మాత్రమే ఉంటాయి. అలాంటిది భగవంతుడు ఇక్కడ సాలగ్రామం రూపంలోనే అందరికీ దర్శనమిచ్చి, సాక్షాత్తు స్వయంభూ సాలగ్రామ రూపంలో దర్శనమిచ్చి అందరినీ అనుగ్రహిస్తున్నాడు కనుక అందరు భక్తులు కూడా స్వామిని దర్శించి వారి అనుగ్రహాన్ని పొందాలి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, సంవత్సరంలో ఒక రోజే ఉత్తర ద్వారం ఉంటుంది, కానీ ప్రతినిత్యము కూడా ఉత్తర ద్వారం అని చెప్పబడుతుంది కనుక మోక్షప్రాప్తి. రెండవది బదరీ యాత్ర ఫలం. బదరీ యాత్ర వస్తే ఎంత ఫలం వస్తుందో, అనంతని దర్శనం చేసుకుంటే కూడా మనకు అంతే ఫలం వస్తుంది. ఇంటికి వెళ్తున్నట్టు స్వామి పుష్కరణి స్వయం గంగా ప్రకాశం కనుక స్నానం చేస్తే గంగా స్నాన ఫలం, స్వామి యొక్క దర్శనం చేసుకుంటే బదరీ యాత్ర ఫలం. ఇక 2 మాఘోత్సవం, కార్తీక పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ. భక్తాదులు స్వామిని దర్శించి తొలి ఏకాదశి అండ్ అనంత చాతుర్మాస ఆరంభం, చాతుర్మాస సమాప్తం. ఇక్కడ ఉత్సవం కనుక భక్తాదులందరూ స్వామిని దర్శించి వారి అనుగ్రహాన్ని పొందగలరు. మీరు ఎన్నో తరం స్వామి అర్చకత్వం చేస్తున్నారు? 3 నాలుగు దాటుతుంది. 4 తరాల సుమారుగా మీరే అర్చకులుగా ఇక్కడ మీరు విరాజిల్లుతూ ఉన్నారు. మాధవ సాంప్రదాయం స్వామి, మాధవ సాంప్రదాయం ప్రకారంగా అర్చకత్వం నిర్వహిస్తున్నారు. అర్చకులు సుమారుగా ఎంతమంది ఉంటారండి ఇక్కడ? మాకు ఉంటామండి 5 మంది 10 మంది. 5-10 మంది అర్చక స్వామి ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం స్వామి. మనకి ఏ రోజుల్లో స్వామివారికి అభిషేకాలు కానీ అర్చనలు కానీ నిర్వహించుకోవాలంటే ప్రతినిత్యం కూడా అభిషేకం ఉంటుంది. నిత్యాభిషేకం స్వామివారికి ఉంది. నిత్యాభిషేకం ఉంటుంది. ఉదయం 5 గంటలకు రావాలి. 5 గంటలకు ఉదయం నిత్యాభిషేకం ఉంటుంది. అర్చనాది కైంకర్యాలు ఏ సమయాల్లో చేస్తుంటారు? ఉదయం 8 తర్వాత 1 గంట వరకు. అంటే తులసి దళార్చన అట్లాంటిది ఏమైనా ఉందా అండి? మామూలు అర్చన, తులసి అర్చన మొత్తం ఉదయమే. అన్ని ఉదయం అవుతాయి అభిషేకాలు, తర్వాత అర్చన అయిపోతాయి. ఓకే. ఎవరైనా భక్తి వస్తుంటే వాళ్ళకి మాత్రం పోతనామాలు సంతోషం స్వామి చక్కని విషయం తెలియజేస్తారు. ధన్యవాదాలు. ఇది మన స్వామివారి యొక్క ముఖద్వారం అన్నమాట. చాలా అద్భుతంగా అర్చక స్వామి ఇప్పుడు స్వామి గురించి సవివరంగా తెలియజేశారు. నేను మా అమ్మగారితో, మా తమ్ముడు, కుటుంబంతో అందరితో కలిసి వచ్చాను అన్నమాట. ఇది వికారాబాద్ జిల్లా అనంత పద్మనాభ స్వామివారి యొక్క దేవస్థానము. స్వామివారు చెప్పినట్టుగా శేషుని యొక్క తలభాగం తిరుమల తిరుపతిగాను, మధ్య భాగం అహోబిలంగాను, ఇది తోక భాగం కాబట్టి ఇక్కడ అనంతగిరిగా వెలసిందని చెప్పని మార్కండేయ పురాణంలో కూడా ఈ చరిత్ర ఉందని, మార్కండేయ మహర్షి యొక్క తపస్సు చేత ఇక్కడ స్వామివారి సాక్షాత్తు ఇక్కడ మీకు శాలిగ్రామ శిలారూపమై వెలిసి ఉన్నారని చెప్పని ఇంతవరకు స్వామివారు తెలియజేశారు. ఇప్పుడు మీకు దేవాలయాన్ని చూపిస్తున్నాను, పూర్తిగా ఒకసారి చూడండి. చాలా అద్భుతమైనటువంటి శిలా కట్టడము, అద్భుతమైనటువంటి శాసనాలు ఇక్కడ మనకి కొన్ని గోచరిస్తూ ఉంటాయి. అన్నీ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వేణుగోపాల స్వామివారి యొక్క సన్నిధి ఉంది, అనంత పద్మనాభ స్వామివారి యొక్క సన్నిధి. ఈ రకంగా మనకి ఈ దేవస్థానం విరాజిల్లుతూ ఉందన్నమాట. చాలా అద్భుతమైనటువంటి వైష్ణవ క్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆషాఢ శుద్ధ ఏకాదశి చాతుర్మాస దీక్ష ప్రారంభం చేస్తారు కదా. ఆషాఢ మాసం ప్రారంభంలోకైతూ కార్తీక శుద్ధ ఏకాదశి చాతుర్మాస దీక్ష పరిసమాప్తం అవుతుంది. ఈ 4 మాసాలు కూడా విశేషించి ఈ స్వామివారికి అర్చనాది కైంకర్యాలు, భక్తులు కూడా విరివిగా వచ్చి అత్యంత అద్భుతమైనటువంటి పూజాధికారులు నిర్వహించుకుంటూ వాళ్ళ యొక్క పునర్జన్మ అంటే ఈ జన్మరాహిత్యం కోసం మళ్ళా పునర్జన్మ లేకుండా భగవంతుడు అనేటువంటి అద్భుతమైన ఆ శ్రీ మహావిష్ణువు లీనమవటం కోసం వాళ్ళ యొక్క గోత్రనామాలతోటి స్వామివారికి అర్చనాది అభిషేకాలు నిర్వహించుకుంటూ ధన్యులు అవుతున్నారు అని చెప్పి చక్కగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయంలో ఈరోజు మనం ఉన్నాము. ఈరోజు స్వామివారి యొక్క నిజరూప దర్శనం అయ్యింది. శాలిగ్రామ శిలామయమైనటువంటి స్వామివారిని చక్కగా నిజరూప దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఇది స్వామివారి యొక్క ప్రధానమైన ఆలయం. ఇది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఏ రకంగా ఉందో అదే రకంగా మనకి కనబడుతున్నది. అద్భుతమైనటువంటి క్షేత్రంగాను ఇది మనకి గాలి గోపురము, అలాగే ఇక్కడ మనకి దీపస్తంభం కూడా కనబడుతుంది, చూడొచ్చు. అద్భుతమైన దివ్యధామంగా చెప్పుకోవచ్చు ఈ స్వామివారిని. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు శిలారూపంలో నిజరూప దర్శనం కల్పిస్తారట. శాలిగ్రామ శిలామైనటువంటి స్వామివారు అలాంటి నిజరూప దర్శనం ఈ రోజున మనం చక్కగా చేసుకోవడం జరిగింది. దేవాలయంలో భగవంతుడిని ప్రత్యక్షంగా కెమెరాలో బంధించకూడదు కాబట్టి తీయలేదు. బయట ప్రాంతం అంతా చూపిస్తున్నాను మీకు. స్వామివారి యొక్క
చిత్రపటం లోపల అనంత పద్మనాభ స్వామి ఏ రకంగా ఉంటారు అనేటువంటి రూపాన్ని మీకు చూపించాను. ఇదే విధంగా స్వామివారు అమ్మవారితో సమేతంగా మనకి దర్శనమిస్తారు. అదే అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఆంజనేయ పేరు కదా. ఫ్రెండ్స్ చూడండి ఎంత చీకటిగా ఉందో. అనంతగిరి హిల్స్ అన్నమాట ఇవి. అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవస్థానంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదా. ఇందాక వచ్చేటప్పుడు వెలుగు లేదు, ఇప్పుడు కూడా వెలుగు లేదు. చూడండి ఎంత డార్క్ ఉందో. అండ్ ఇది ఒక స్మాల్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట.